మొదటి కొరింథీ 15వ అధ్యాయం 3-4 వచనాలు. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని. అదేమనగా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. హల్లెలూయా. ఇక్కడ ఏమని రాయబడి ఉందండి? నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని. అదేమనగా, లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఈ యొక్క వాక్య భాగంలో మనకి యేసయ్య యొక్క మరి పుట్టుక, మరి ఆయన తిరిగి లేచుట, మరి సమస్తము మనం ఇక్కడ చూస్తున్నాం. ఆయన యొక్క సక్సెస్ను మనం ఇక్కడ చూస్తాం. ఆయన జయశాలి కదండి. ఆయన జయశాలి. దేన్ని జయించారు ఆయన? ఇక్కడ చూస్తే ఆయన పాపముల నిమిత్తము మృతి పొందెను. మరి వేజెస్ ఆఫ్ సిన్ ఇస్ డెత్ అంటారు కదండి. మరి పాపముల యొక్క జీతము మరణమే కదా. ఆ మరణాన్ని ఆయన కూడా దాని గుండా ఆయన కూడా వెళ్ళారు. కానీ ఆయన ఏం చేస్తున్నారు? సమాధి చేయబడ్డారు. కానీ లేఖనముల ప్రకారం ఏం జరిగింది? 3వ దినమున లేపబడెను. ఆయన ఏదైతే మాట ఇచ్చారో దాన్ని పరిపూర్ణంగా సంపూర్ణంగా ఆయన నెరవేర్చారు. లేఖనాలను నెరవేర్చడమే కాదు, కానీ ఈ యొక్క మరణపు ముళ్ళును ఆయన విరిచారు. ఈ యొక్క మృతిని ఆయన జయించి లేచాడు. ఆయన మృత్యుంజయుడు కదండి. మృత్యుంజయుడు అని ఎవరో ఒక చనిపోబోయే వాళ్ళు బతికేస్తే మనము న్యూస్ పేపర్లో వింటూ ఉంటాం, ఈ బాబు మృత్యుంజయుడు. అసలు చనిపోతాడు అనుకున్నాం అందరూ. ఈ యొక్క ట్రైన్లో ఎంతమంది చనిపోయిన, ఈ అబ్బాయి ఎక్కడో ఉన్నాడు, బ్రతికేశాడు 4 రోజులు. మరి ఒక భూకంపం వచ్చి ఈ యొక్క ఇల్లు కింద ఉన్నాడు, కానీ ఆయన బతికే ఉన్నాడని మృత్యుంజయుడు అని పెట్టేస్తారు. ఆయన చనిపోయి బ్రతకలేదు. చనిపోవాల్సినోడు ఆ స్థితి వచ్చినప్పటికీ బ్రతికినోడు కదండి. మృత్యుంజయుడు రియల్ మీనింగు ఎవరండి? యేసయ్య. ఆయన మృతిని జయించి తిరిగి లేపబడెను, లేఖనాలను ఆయన నెరవేర్చునని ఇక్కడ మనము చూస్తున్నాం. ఆయనే మనకొక సక్సెస్కి ఒక సరైన మాదిరి. అవునా కాదండి? హల్లెలూయా. ఆయన ఈ లోకంలో జీవించి ఆయన మరి ఒక కన్యక గర్భాన్ని ఎన్నుకొని ఆయన మహిమను విడిచి, అంకుల్ ఇందాక పాట పాడుతున్నారు కదా, ఆయన ఏం విడిచి వచ్చారండి? మహామహిమను విడిచి ఈ యొక్క మన కొరకు, ఈ యొక్క పాపుల కొరకు, ఈ యొక్క దీనుల కొరకు, మన కొరకు ఆయన దిగివచ్చి ఈ లోకంలో, ఈ పాపలోకంలో మనతో పాటు 30 సంవత్సరాలు జీవించి, మరి 30 నుంచి 33.5 సంవత్సరాలు వాక్యాన్ని, మరి నీతిని, మరి బోధన చేస్తూ అనేకుల మధ్యలో ఆయన జీవిస్తూ, ఆయన జీవన విధానాన్ని చూపిస్తూ ఒక మాదిరిగా బ్రతికి, మరి లేఖనాలు కూడా ఆయన కంప్లీట్ చేశారు కదండి. ఆయన తండ్రి ఆజ్ఞను, పరలోక తండ్రి యొక్క మరి చిత్తాన్ని, భూలోక తండ్రి యొక్క చిత్తాన్ని సమస్తమును నెరవేరుస్తూ మనలను ఆయన తన రెక్కల కింద మరి కాపాడుతూ, మరి సమస్తాన్ని ఆయన చేసి ఉండకపోతే ఈరోజు మనం ఏమైపోదామండి? ఆ మృతి అనేది, ఆ చావు అనేది దగ్గరకు వచ్చినప్పుడు ఎవరికైనా ధైర్యంగా ఉంటుందా? ఇప్పుడు ఒక క్షణంలో మనందరం చనిపోబోతున్నాం అని ఇప్పుడు మనందరికీ తెలిస్తే ఎంత హ్యాపీగా కూర్చుంటారా అండి? రాని చావుని ఎట్లయినా చావాలి కదా అనుకుంటామా? మనకు తెలిసి అందరం చనిపోతామని. కానీ క్షణంలో మనం చనిపోబోతున్నామని తెలిసి చనిపోతామా? ఎవరైనా చనిపోలేం కదండి. అట్లనే కానీ దేవుడు ఆ యొక్క చావు తన దగ్గరకు వస్తుందని ఆయన దానికోసమే సిద్ధపడి ఆయన మహిమను విడిచి వచ్చారు కదండి. ఆయన అయినప్పటికీ ఆయన దానికి దేనికి భయపడాల. ఆయన చావు దగ్గరకు వచ్చినప్పటికీ కూడా ఆయన తండ్రి చేయని విడవాల్సి వస్తుందని క్షణమాత్రం బాధపడ్డారు, కానీ ఆయన చావుకు భయపడల. ఆయన భయపడి ఉంటే మనం ఏమైపోదుమో కదండి. మనము పరలోక రాజ్యానికి ఆయన ఏం చేశాడు? ఇందాక పాటలో చెప్తున్నారు, మనల్ని పరలోక రాజ్యానికి వారసులు చేయడానికి 12 గుమ్మముల పట్టణమునే మనకి కట్టబెట్టడానికి ఆయన ఏం వదిలొచ్చాడండి? ఆ 12 గుమ్మాలని అన్నిటిని వదిలేసి ఆయన ఈ లోకానికి వచ్చి జీవించాడు.
అంత గొప్ప దేవుడు ఆయన మనకి చివరిగా ఎలా ఉన్నారు, ఒక మోటివేషన్గా, ఒక ఇన్స్పిరేషన్గా, ఒక మాదిరిని మనకి సెట్ చేసి ఆయన వెళ్ళిపోయారు. ఆయన ఎలా వెళ్ళారు? సక్సెస్ఫుల్గా వెళ్ళారా, అన్సక్సెస్ఫుల్గా వెళ్ళారా? ఈ వాక్యం బట్టి మనం చూస్తే ఏముంది ఇక్కడ? అన్సక్సెస్ అయినట్ట? లేఖనాల ప్రకారం జరగలేదు అని ఉందా? ఇక్కడ జరిగింది. ఏమంది? లేఖనముల ప్రకారం ఆయన 3వ దినమున తిరిగి లేచారు, మృతి పొందారు, సమాధి చేయబడ్డారు, మరి తిరిగి లేచారు. మరి అటువంటి గొప్ప దేవుని మాదిరిగా పెట్టుకొని మనము ఈ సక్సెస్ అనే మీనింగ్ని కూడా మనం ఇంకా వివరంగా తెలుసుకుందాం. ఫస్ట్ లెటర్ ఏంటండి సక్సెస్లో? ఎస్. ఎస్ అంటే సీ యువర్ గోల్, అంటే నీ యొక్క గురిని కలిగి నువ్వు గురిని చూస్తూ నిలుపుకో అని మీనింగ్. మీకు తెలుగులో ఎలా అర్థమైతే అలా రాసుకోండి. సీ యువర్ గోల్. మరి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడనై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానమును చేసినవాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను మనస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. చాలనాను. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడు ఉన్నాడో పునాదుల గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. అబ్రహాము కథ అందరికీ తెలుసు. కొంతమందికి పూర్తిగా తెలియకపోయినా అబ్రహాం గురించి మోస్ట్లీ తెలుసు కదండి. వివరంగా తెలియకపోయినా ఆయన యొక్క మెయిన్ హైలైట్ పాయింట్స్ అందరికీ తెలుసు కదండి. ఆయన ఏం చేశారంట ఇక్కడ చూస్తే మీరు, మరి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ దేవుడు చేసిన పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాం ఏం చేస్తున్నాడంట? ఎదురు చూస్తున్నాడు. ఆయన గోల్ని సెట్ చేసుకున్నాడు. ఇక్కడ చూస్తే మీరు ఆయన గోల్ సెట్ చేసుకున్నాడు కాబట్టి ఆయన మీరు చూస్తే ఈ భూలోకంలో ఆయన ఏ రోజు ఆయన ఆ చావు కోసము టెన్షన్ పడలేదు, ఆయన ఒక ఆస్తి కోసము ఆరాట పడలేదు, ఒక ఇల్లు కట్టాలి, ఒక నిర్మాణాలు చేయాలని ఆయన మీరు చూసుండరు. బైబిల్లో ఎక్కడైనా ఉందా అబ్రహాము గారి ఇల్లు అని? పోనీ ఇప్పుడు చరిత్రకారులందరూ మనకి అన్ని యేసయ్య సమాధి అన్ని సమస్తము చూపిస్తున్నారు. అబ్రహాం గారి ఇల్లు ఏదైనా చూపించారా మీకు? అబ్రహాం ఉన్నంతకాలం ఆయన గుడారాల్లోనే ఉన్నారు. ఆయన అనుకుంటారేమో మీరు ఇలాగ యేసయ్య కోసం జీవించాలంటే ఇలా గుడారాల్లో జీవించాలా, అంటే పేదోళ్ళుగా ఉండాలా అని. అబ్రహాము ఈజ్ ఈక్వల్ టు 600 అంబానీస్ అంట. ఒక్క అబ్రహాము గారి ఆస్తి 600 అంబానీల ఆస్తితో సమానం అంట. ఒక అంబానీ ఆస్తినే మనము లెక్క కట్టలేము కదండి. లెక్క కడతారు మీరు ఎవరైనా? నాకైతే తెలీదు. మరి అలాంటి 600 అంబానీల ఆస్తితో సమానం అంటే ఆ రోజుల్లోనే అబ్రహాము యొక్క ఆస్తి. కానీ ఆయన ఆస్తి కోసము ఆరాటపడలే, ఇది నాకు ఉంది కదా అని గర్వపడలే, ఇది ఉంది నాకేంటి ఇవన్నీ అన్నట్టు విర్రవీగలే. ఆయనకు 3000 మంది అప్పట్లోనే ఇంట్లో పరిచారకులు, జస్ట్ ఇంట్లో వర్కర్స్. మనకు ఒక్క వర్కర్ని మెయింటైన్ చేయాలంటేనే తల్లాతోక ఇదైపోతుంది కదండి. వాళ్ళకి రైట్ టైంకి శాలరీ పే చేయాలి, వాళ్ళని కరెక్ట్గా మెయింటెనెన్స్ చేసుకోవాలంటే మనము చేయలేం. అలాంటి 3000 మంది ఆయన కింద వర్కర్స్, వాళ్ళకి ఫుడ్ ఆయనే ప్రొవైడ్ చేయాలి, ఆయనే వాళ్ళ పాలన ఆయనే. అలాంటి ఆస్తిమంతుడు అయినప్పటికీ ఆయనకు ఒక గురి ఉంది. ఆయన గురి ఏంటండి? ఏంటి కొరకు ఎదురు చూస్తున్నాడంట? ఆయన పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూస్తున్నాడు. ఆయన ఎప్పుడు ఆ పునాదులు వేసిందో ఆ పట్టణాన్ని ఆయనకి యేసయ్య చూపించారు. అందుకే ఆయనకి ఒక నమ్మకం, నేను అక్కడికి వెళ్తాను కానీ ఇది నా పర్మనెంట్ ప్లేస్ కాదు. మరి ఫిలిప్పీ 3:20 ఏముందండి? మన పౌరస్థితి ఎక్కడుంది? పరలోక రాజ్యం. మన పౌరస్థితి ఇది కాదు. మన ఇక్కడ ఆధార్ కార్డు ఉంది, నేను అన్ని కార్డ్స్ సంపాదించుకున్నా, నేను ఈ ప్లేస్ వదిలి రాలేను, కష్టపడి కట్టాను, ఇటుక పోగేసి నా రక్తం కార్చి కట్టాను అని ఇక్కడే కూర్చుంటామా? కూర్చోలేం. మన పౌరస్థితి ఇది కాదు. మెయిన్ ఆధార్ కార్డు అక్కడుంది మనకి కదండి. అది అబ్రహాము సెట్ చేసుకున్నాడు. ఆయన గోల్ ఆయన చూశాడు. సీ యువర్ గోల్. ఆయన ఏం చేస్తున్నాడు? దేనికోసం ఎదురు చూస్తున్నాడు? పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూస్తూ నీ యొక్క గోల్ కొరకు నువ్వు ఎదురు చూపు నీకు
కలిగి ఉండాలి. మొదటిగా నువ్వు సక్సెస్ఫుల్ మ్యాన్ అవ్వాలంటే, ఒక సక్సెస్ఫుల్ ఉమెన్ అవ్వాలంటే నువ్వు ఏం చేయాలి? నీ యొక్క గురిని నువ్వు కలిగి దాని కొరకు ఎదురు చూస్తూ ఉండాలి. ఏదేదో వస్తుంది ఏది లోకంలో, కానీ దాన్ని చూసి నువ్వు పక్క త్రోవ పట్టకూడదు. నీ యొక్క గురి దేని మీద ఉంది? దాని కొరకే ఫైనల్గా ఎదురు చూడాలి. అంతే కదండి. మనం ఏదైనా ఒక వస్తువు సాధించాలనుకున్నప్పుడు ఆ యొక్క విషయం బట్టి వెళ్తున్నప్పుడు, ఇప్పుడు చీర కొనాలని వెళ్తారు లేడీస్. చీర ఫైనల్గా సాధించుకొస్తారా, లేకపోతే మధ్యలో దారిలోనే ఏవేవో చూసుకొని వచ్చేస్తారా? కొనాల్సిందే. ఏం కలర్ ఫిక్స్ అవుతారో, దాని మీద ఏ డిజైన్ ఫిక్స్ అవుతారో, ఏ అంచు ఉండాలని ఫిక్స్ అవుతారో, అది ఖచ్చితంగా జరగాల్సిందే. అందులో ఒక లైన్ మిస్ చేసినా మీకు హృదయం సెట్గా ఉండదు. అది చేయాలనుకుంటారు, అది ఫిక్స్ అయిపోయి అది తెచ్చుకుంటారు. మరి మనము దేన్ని సాధించాలనుకున్నాము? ఆ యొక్క 12 గుమ్మములు ఉన్న ఆ పట్టణానికి మనల్ని దేవుడు వారసులుగా చేశారు. మన పౌరస్థితి అక్కడుంది. అక్కడ ఏ గుమ్మం నాకు వచ్చింది, ఏ గుమ్మం వైపు, ఏ దిక్కు వైపు, మరి బన్బస్ అన్నకి తెలుసు, ఈశాన్యం అవన్నీ, ఆ సైడ్లో ఈ మూలలో ఆ మూలలో నాకు ఇల్లు దొరకాలని మనము దాని కొరకు మన ఎదురు చూపు ఉండాలంట. దేని వైపు మన ఎదురు చూపు ఉండాలి? అబ్రహాం లాగా ఆయన ఆ పునాదులు కలిగిన ఆ పట్టణము కొరకు మనము ఎదురు చూస్తే అప్పుడు మరి మన లైఫ్లో మనము సక్సెస్ని చూస్తాం. ఆయన అది చూశారు కాబట్టి ఈ లోకంలో దేనికి ఆయన ఆశపడలే. కానీ అలా అని ఆయన లోకంలో ఏది కొదువుగా జీవించాడా అండి? మీరు దీన్ని బట్టి చూస్తే 600 అంబానీలు ఈజ్ఈక్వల్ ఒక అబ్రహాం అంటే ఆయన కొదువేమైనా ఉందంటారా? లేదు. ఎందుకని? ఆయన దాని మీద చూస్తున్నప్పుడు మనకు అవన్నీ వెంటాడతాయి. మరి మన మత్తయి 6:33 ఏమనుంది? మీరు మొదట రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు ఆయన రాజ్యాన్ని నీతిని ఆయన వెతుకుతున్నాడు కనుక అవన్నీ ఆయనకి అనుగ్రహించబడుతున్నాయి. మరి రెండవ లెటర్ ఏంటండి? యు. సక్సెస్లో ఎస్ ఏంటి? సీ యువర్ గోల్. యు అంటే అండర్స్టాండ్ ద ఆబ్స్టకల్స్. అండర్స్టాండ్ ద ఆబ్స్టకల్స్ అంటే అడ్డంకుల్ని మనము అర్థం చేసుకోవాలంట. మరి మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయం 16 నుండి 27 వచనాలు మనకు ఉన్నాయి, అక్కడ చదువుదాం. మొదటి రాజులు 3వ అధ్యాయము 16 నుంచి 27 వచనాలు. తర్వాత వేశ్యలైన 2 స్త్రీలు రాజునొద్దకు వచ్చి అతని ముందర నిలిచిరి. వారిలో ఒకతే ఇట్లు మనవి చేసెను, నా ఏలినవాడ చిత్తగింపుము, నేనును ఈ స్త్రీయును ఒక ఇంటిలో నివసించుచున్నాము. దానితో కూడా ఇంటిలో ఉండి నేనొక పిల్లను కంటిని. నేను కనిన 3వ దినమున ఇదియు పిల్లను కనెను. మేమిద్దరము కూడా ఉన్నాము. మేమిద్దరము తప్ప ఇంటిలో మరి ఎవరునూ లేరు. అయితే రాత్రి యందు ఇది పడకలో తన పిల్ల మీద పడగా అది చచ్చెను. కాబట్టి మధ్యరాత్రి ఇది లేచి నీ దాసినైన నేను నిద్రించుచుండగా వచ్చి నా ప్రక్కలో నుండి నా బిడ్డను తీసుకొని తన కౌగిటిలో పెట్టుకొని చచ్చిన తన పిల్లను నా కౌగిటిలో ఉంచెను. ఉదయమున నీ లేచి నా పిల్లకు పాలియ చూడగా అది చచ్చినదాయను. తర్వాత ఉదయమున నేను పిల్లను నిదానించి చూచినప్పుడు వాడు నా కడుపున పుట్టినవాడు కాడని నేను తెలుసుకొంటిని. అంతలో 2వ స్త్రీ, అది కాదు, బ్రతికి ఉన్నది నా బిడ్డ, చచ్చినది దాని బిడ్డ అని చెప్పగా ఆమె, కాదు, చచ్చినదే నీ బిడ్డ, బ్రతికి ఉన్నది నా బిడ్డ అనెను. ఈ ప్రకారముగా వారు రాజు సముఖమున మనవి చేయగా రాజు, బ్రతికి ఉన్నది నా బిడ్డ, చచ్చినది నీ బిడ్డ అని ఒకటియు 2వదియు అలాగు కాదు, చచ్చినది నీ బిడ్డ, బ్రతికి ఉన్నది నా బిడ్డ అని చెప్పుచున్నది గనుక కత్తి తెమ్మని ఆజ్ఞ ఇచ్చెను. వారు ఒక కత్తి తెచ్చి రాజు సన్నిధికి తేగా రాజు 2 భాగములుగా బ్రతికి ఉండి బిడ్డను చేసి సగము దీనికిని సగము దానికిని చెరిసగము ఇయ్యవలసినదిగా ఆజ్ఞ ఇచ్చెను. అంతటా బ్రతికి ఉన్న బిడ్డ యొక్క తల్లి తన బిడ్డ విషయమై పేగులు తరుగుకొని పోయినదై రాజునొద్ద, నా ఏలినవాడ, బిడ్డను ఎంత మాత్రమును చంపక దానికే ఇప్పించమని మనవి చేయగా ఆ 2వ స్త్రీ, అది నాదైనను దానినైనను కాకుండా చెరిసగము చేయమనెను. అందుకు రాజు, బ్రతికి ఉన్న బిడ్డను ఎంత మాత్రమును చంపక మొదటి దానికి ఇయుడి, దాని తల్లి అదే అని తీర్పు తీర్చెను. హల్లెలూయా, హల్లెలూయా.
ఈ యొక్క సిచ్యువేషను మీ అందరికి అర్థం అవ్వాలని చదివించాను. ఈ తీర్పు ఎవరు చేస్తున్నారండి? రాజైన సొలొమోన్. మరి మన అండర్స్టాండ్ ద ఆబ్స్టికల్స్ అంటే అడ్డంకులు వచ్చే ముందు దాన్ని మనం ఏం చేయాలంట? ముందు దాన్ని అర్థం చేసుకోవాలి. ఫస్ట్ టెన్షన్ పడిపోకూడదు, దాన్ని ముందు క్షుణ్ణంగా పరీక్షించాలి. ఇక్కడ మీ యొక్క ఈ సిచ్యువేషన్ చూస్తే సొలొమోన్ రాజు ఏం చేస్తున్నారు? ఆ సిచ్యువేషన్ని ఆయన అర్థం చేసుకుంటున్నారు. ఆయన అర్థం చేసుకొని ఏం చేస్తున్నాడు? సరైన పరిష్కారాన్ని ఇచ్చాడా లేదా అండి? అన్యాయం తీర్పిచ్చారా? లేదు. మన లైఫ్లో కూడా ఎన్నో అడ్డంకులు వస్తూ ఉంటాయి. ఇలాంటివే మనకు అర్థం కావు, టెన్షన్ అయిపోతుంటాం. టెన్షన్ పడకుండా మనం ఏం చేయాలి? దాన్ని ఫస్ట్ అర్థం చేసుకోవాలంట. నువ్వు సక్సెస్ఫుల్ మ్యాన్ అవ్వాలంటే సో ఏం చేయాలి? అర్థం చేసుకోవాలి. అండర్స్టాండ్ చేయాలి. ఆ పరిస్థితిని మీరు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని దానికి తగిన మరి ఆన్సర్ని మీకే దేవుడు ఇస్తాడు. ఇక్కడ సొలొమోన్ది కాదు కదా, సొలొమోన్ కన్నా గొప్పవాడు ఇక్కడ ఉన్నారు. ఆయన మన మధ్యనున్నాడు. ఆయన మనకి తండ్రి ఉన్నాడు. మనందరికీ తండ్రి ఉన్నాడా? నా ఒక్కదానికి తండ్రి ఉన్నాడా? సొలొమోన్ గారికి ఒక్కరికే తండ్రి ఉన్నాడా? అందరికీ తండ్రి ఉన్నాడు. ఆయన బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నాయి. ఎంతమందికైనా ఇచ్చిన ఆయన దగ్గర అది తరిగిపోదు, అరిగిపోదు. సొలొమోన్ గారు కదండి తీర్చేసి ఉంటారులేండి అనుకోవద్దు. కానీ సొలొమోన్ గారు ఏం చేస్తున్నారు? దేవునికి విధేయుడై ఉన్నాడు. 28వ వచనం చూస్తే, అంతటా ఇశ్రాయేలీయులందరూ రాజు తీర్చిన తీర్పు గూర్చి విని న్యాయము విచారించుట యందు రాజు దైవ జ్ఞానము నొందిన వారిని గ్రహించి అతనికి భయపడిరి. అమ్మో, ఈయన జ్ఞానవంతుడని భయపడ్డారా? దైవ జ్ఞానము కలిగి ఉన్నాడని ఆయనకి ఎక్కువ భయపడ్డారంట. ఎందుకంటే దేవుడు ఇతని పక్షాన ఉన్నాడు. మనతో మన దేవుడు ఉంటే ఆ అడ్డంకులన్నిటినీ మనము తీర్చేస్తాం. మనము కూడా సొలొమోన్ చేయగలిగినప్పుడు మనం చేయలేమా? మనము ఆయనలాగే దేవుని చేతుల ద్వారా నిర్మించబడిన వ్యక్తులమే. ఆయన ఇష్టానుసారంగా మన ప్రతి ఒక్కరిని నిర్మించుకున్నాడు కదండి. మరి ఆయన మనకెందుకు చేయరు సహాయము? మనం అర్థం చేసుకోము. అడ్డంకి వచ్చిందా దూషించటం మొదలు పెడతాం, లేకపోతే టెన్షన్ పడిపోతాం, దాని నుంచి దూరంగా పారిపోతాం. కానీ దానిని దైవానుసారముగా ఆయన జ్ఞానానుసారముగా మనము పరిష్కరించాలి. ఇక్కడ ఈ యొక్క 2 స్త్రీలు వచ్చి ఈ బిడ్డ నాదంటే నాది, నాదంటే నాది అంటున్నారు. ఇంకొక చచ్చిపోయిన బిడ్డని ఆయా స్త్రీ ఏం చేసింది? బ్రతికిన బిడ్డను మార్చేసి తన చనిపోయిన బిడ్డని అక్కడ పెట్టేసింది ఆ ప్లేస్లో. ఇప్పుడు నా బిడ్డ అంటుంటే ఈ ఇద్దరు తల్లుల్లో ఎవరి బిడ్డ ఆయనకి ఎలా తెలుసు? ఆయన ఏమైనా వాళ్ళని చూసి వచ్చాడా? అప్పుడు పుట్టిన పసికందుకి ఫేస్ ఫీచర్స్ ఉంటాయా అండి? వీళ్ళు కరెక్ట్గా పోల్చగలమా? ఈ తల్లికే పుట్టింది ఈ బిడ్డ అని. అందులో వాళ్ళు ఏంటంట? వేశ్యలని మనకి ఫస్ట్ వచనంలోనే. తర్వాత వేశ్యలైన 2 స్త్రీలు, వాళ్ళ ఫాదర్స్ని ఎవరని తెచ్చి మనం ఎంచుతాం? ఇక టెన్షన్ పడిపోవాలి కదా. మరి రాజుగారు సొలొమోన్ గారు భయపడిపోవాలి కదా, ఎలాగ ఇది సాల్వ్ చేయాలి అని. కానీ ఆయన విన్నాడు, పరిపూర్ణంగా విన్నాడు, అర్థం చేసుకున్నాడు, దైవ జ్ఞానము కలిగి ఉన్నాడు. కనుక అక్కడ ఆ సమస్యను పటాపంచలు చేశాడు ఒక్క క్షణంలో. ఏమన్నాడు? ఆ కత్తి తండి బిడ్డని నరికేయండి, ఆ పిల్లకి ఆమెకు సగం ఇచ్చేయండి, ఈమెకు సగం ఇచ్చేయండి అంటున్నాడు. ఆమెకు సగం ఇచ్చి ఈమెకు సగం ఇస్తే నిజమైన తల్లి ఒప్పుకోగలదా? తన కళ్ళ ముందే బిడ్డ చనిపోతుందంటే ఎంత కష్టపడి కన్నావు. ఆ హృదయము, ఆ బాధ, ఆ పేగు పాశము తల్లికే తెలుస్తుంది ఆ బాధ. అమ్మో, నా బిడ్డ బ్రతికుంటే చాలు, ఎక్కడో ఒక దగ్గర ఉంది, నేను చూసుకుంటాను దాన్ని చంపేసుకోవడం. ఇప్పుడు ఇంకో తల్లి అంటుంది, ఏమంటుంది? అలాగే భలే చెప్పారు, దానికో మొక్క నాకో మొక్క ఇచ్చేయండి అంటుంది. అది ఎందుకంటే అది తల్లి కాదు, ఆమె ఆ యొక్క బిడ్డకి తల్లి కాదు కాబట్టి ఓకే చంపేయండి అంటుంది. నిజమైన తల్లి ఏం చేస్తుంది? అమ్మో, నా బిడ్డ తనకే ఇచ్చేయండిలేండి, ఆమె నా బిడ్డ బ్రతికుంటే చాలు రాజా అని వచ్చి రాజుని అడుక్కుంటుంది. దీన్ని బట్టి రాజుగారు ఎంత జ్ఞానముగా తీర్పు తీర్చారు. ఈ యొక్క సిచ్యువేషన్లో మనం ఉంటే ఎలా తీర్పు తీరుస్తాం? టెన్షన్ పడిపోతాం. ఏం చేయాలి? ఇద్దరు ఏడుస్తున్నారు, ఇద్దరు మరి టెన్షన్ అయిపోతున్నారు. ఏం చేయాలి? ఎవరికి న్యాయం చేయాలి? భయం వేస్తుంది. కానీ ఏమో ఈ యొక్క టెన్షన్లో అన్యాయస్తురాలకే ఇచ్చేస్తావేమో బిడ్డను. కానీ న్యాయవంతంగా నిజమైన తల్లిని గుర్తించి ఆయా తల్లినికి ఆ యొక్క బిడ్డను
చేర్చాడు సొలొమోన్. ఎలాగా అంట చూస్తే దైవ జ్ఞానం పొందినవాడని గ్రహించి అందరూ ఆయనకి భయపడడం స్టార్ట్ చేస్తున్నారు. అంతే, ఆయన దైవ జ్ఞానము కలిగి దీన్ని చేయగలిగాడు. ఆ యొక్క సిచ్యువేషన్ని ఆయన అర్థం చేసుకొని ఆయన మరి సొలొమోన్ లైఫ్ హిస్టరీ చూస్తే ఆయన పుట్టిన నుంచి ఆయన మరణించిన వరకు ఏవో మధ్యలో చిన్న తప్పులు తోవల్లో వెళ్ళినప్పటికీ ఆయన మరీ తిరిగి ఆయన సరి చేసుకొని తిరిగి దేవునిలో మరి ఆయన యొక్క జీవిత యాత్రను ముగించారు కదండి, జయకరంగా ముగించారు. మరి ఆయన విజయవంతుడే కదా, సక్సెస్ మ్యానే కదా, సక్సెస్ఫుల్ మ్యాన్. మరి ఆయన మనకి ఈ యొక్క విషయంలో మనకి ఆయన ఒక ఇన్స్పిరేషన్గా ఇక్కడ నిలబడి ఉన్నారు. మరి అందుకే మనము కూడా యు అంటే ఏంటి, అడ్డంకుల్ని అర్థం చేసుకోవాలి. అబ్స్టికల్స్, అండర్స్టాండ్ ద అబ్స్టికల్స్. మరి నెక్స్ట్ లెటర్ ఏంటండి, సి. క్రియేట్ అ పాజిటివ్ మెంటల్ పిక్చర్. క్రియేట్ అ పాజిటివ్ మెంటల్ పిక్చర్ అంటే కొంతమంది ఎలా ఉంటారంటే పెస్సిమిస్టులుగా ఉంటారు, ఎప్పుడు నిరాశ, ఇది చేయలేము, నీ వల్ల కాదు, నీ వల్ల అవ్వదు, నెగిటివిటీలోనే ఎక్కువ శాతము ఉంటారనమాట. మరి దానిలో నుంచి మనం ఏం చేయాలంటే క్రియేట్ ఎ పాజిటివ్ మెంటల్ పిక్చర్. మనసులో మనం ఎలా ఉండాలి, మరి పాజిటివిటీ అనేది మనము మన హృదయంలో కలిగి ఉండాలి. మనము అది కలిగి ఉన్నప్పుడే మనము మన యొక్క పరిస్థితుల్ని సాధించగలుగుతాం. మరి చూసినట్లయితే అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము 22, 23 వచనాలు చూద్దాం. పౌలు అరేయొప్పకు మధ్య నిలిచి చెప్పినదేమనగా, ఎథెన్స్ వారులారా, మీరు సమస్త విషయములలో అతి దేవతా భక్తి గలవారై ఉన్నట్టు నాకు కనబడుచున్నది. నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను. దాని మీద తెలియబడని దేవునికి అని వ్రాయబడినది. కాబట్టి మీరు తెలియక దేవుని యందు భక్తి గలవారై ఉన్నారో దానినే నేను మీకు ప్రచురపరచుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఇది ఎవరి గురించి అండి రాయబడి ఉన్నది, అపోస్తలుడైన పౌలు గారి గురించి ఇది ఇక్కడ రాయబడి ఉంది. ఇది ఒకసారి మనము మీకు గుర్తున్నట్లయితే ఒక వాక్యంలో మనము ఈ యొక్క సిచ్యువేషన్ని మనము మరి ఇక్కడ చర్చించుకుని ఉన్నాం. ఇక్కడ ఏంటంటే పౌలు గారు సువార్త పరిచర్య మరి ఆ యొక్క పరిచర్యలో ఆయన ముందుకు వెళ్తున్నప్పుడు ఏథెన్స్ అనే ప్రాంతానికి వెళ్ళవలసి వచ్చింది. అక్కడ ఎలాంటి వారు అంటే ఏథెన్స్ వారు అంటే వీళ్ళు గ్రీస్ దేశస్తులు. వీళ్ళు భయంకరమైన జ్ఞానము కలిగిన వాళ్ళు, ఎక్స్ట్రాడినరీ స్కిల్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర, చాలా జ్ఞానం. ఎంత డిబేట్స్లోని ఎవ్వరు వాళ్ళ దగ్గర మరి విన్నవి రాలేరనమాట. అవి ఆ యొక్క డిబేట్స్లో ఎవడొచ్చినా సరే వారు ఆ డిబేట్స్లో ఓడిపోయి వెళ్ళిపోవడమే. మరి దేవుని సువార్త ప్రకటించడానికి వచ్చిన వాళ్ళని ఇప్పుడు చూసినట్లయితే మీరు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తే మతోన్మాదులు ప్రతి ఒక్కరు డిబేట్స్కి కూర్చుంటున్నారు. సేవకులు పెట్టుకొని మరి దేవుని మరి యొక్క ఔన్నత్యాన్ని వారు దూషిస్తూ ప్రతి ఒక్క మాటని వాక్యాన్ని తీసి ఇది ఇలా కాదు అలా కానీ మరి అబద్ధ బోధలాగా దాన్ని సృష్టిస్తూ చేస్తున్నారు. అలాంటి మరి అటువంటి గొప్ప ఘోరమైన ఊరు అన్నమాట ఇది. ఏథెన్స్ అనే ప్రదేశంలో వీళ్ళు ఎలా ఉన్నారు, అది అంత భయంకరంగా దేవుని సువార్తను అక్కడ ప్రచారం చేయనివ్వకుండా వచ్చిన ప్రతి ఒక్కరితో భేటీకి కూర్చొని మరి అక్కడ దాన్ని అవనివ్వట్లేదంట. అంత జ్ఞానము ఏమైనా వ్యర్థమైన జ్ఞానము కలిగి ఉన్నారు. అయితే పౌలు భక్తుడు ఏం చేస్తున్నాడు, మీరు ఇక్కడ చదివినట్లయితే మరి నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను. దాని మీద తెలియబడని దేవునికి అని రాయబడి ఉన్నది. కాబట్టి మీరు తెలియక దేని యందు భక్తి కలిగి ఉన్నారో దానినే నేను మీకు ప్రచురపరుచున్నాను. వాళ్ళ దగ్గర ఆ ఊరిని ఆయన పరీక్షించాడు అనమాట. వెళ్ళి మరి నెగిటివిటీ ఉంటే ప్రతి ఒక్క హృదయంలో మనము ఆ పనిని చేయగలుగుతామా, కాన్ఫిడెన్స్ అనేది కోల్పోతాం, ఒక నమ్మకత్వం ఉండదు. అక్కడ ముందే నిరాశ వచ్చేసింది అనుకోండి, చెయ్యలేమని మనకు కాన్ఫిడెన్స్ ఉంటుందా, చేయగలమని ధైర్యంగా వెళ్ళగలుగుతామా? ముందే మనం ఆ పని స్టార్ట్ చేస్తున్నప్పుడు నిరాశ దేనికి ఉంటే అది సక్సెస్ఫుల్ మ్యాను ఆ యొక్క పని పూర్తి చేసి ఆయన సక్సెస్ అవ్వలేడు అనమాట, అన్సక్సెస్ఫుల్ అయిపోతారు. మరి సక్సెస్ అవ్వాలంటే వాళ్ళు వెళ్ళేటప్పుడే దాన్ని ఎందుకు నేను చేయలేను,
వై షుడ్ ఐ నాట్ ట్రై అనుకుంటూ ముందుకు వెళ్ళాలంట. లెట్స్ గివ్ ఏ ట్రై. ఎందుకు అవ్వదు అంటున్నారు? అందరూ చెప్తున్నారు ఇది అవ్వదు, మీరు వెళ్ళకండి ఏథెన్స్కి, అక్కడ వెళ్తే చాలా గౌరవం, అలా ఉంది ఇలా ఉంది, వాళ్ళ మాట తీరు, వాళ్ళ ప్రవర్తన ఇలా ఉంది, వాళ్ళు ఇలా చంపేస్తున్నారు, ఇలా డిబేట్స్కి కూర్చుంటున్నారు, ఇలా మెలికి తిప్పుతున్నారు వారి మాటని, మీరేం చేయలేరు అంటే, పాల్ నేను ఒక ట్రై ఇస్తాను, లెట్ మీ మేక్ ఏ ట్రై అని ఆయన ముందుకు వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఆయన ఊరంతా తిరిగి చూసినప్పుడు అక్కడ ఒక విగ్రహం ఉందంట. ఆ విగ్రహం మీద ఏముంది, దాని యొక్క బలిపీఠం మీద ఏమని కనిపించిందంట, తెలియబడని దేవునికి అని రాయబడి ఉందంట. అంటే ఏదో ఆ విగ్రహం పేరు తెలియదు అన్నమాట. తెలియబడని దేవునికి అంటే దేవుడు ఎవరో ఉన్నాడు, ఆయన ఎవరో తెలియదు. ఆ యొక్క తెలియని విగ్రహానికి వారు పూజ చేస్తున్నారు. సరే, మీకు తెలియదు అంటున్నారు కదా, ఆ దేవుడి గురించే నేను ప్రచురము చేస్తున్నాను అని దేవుని యొక్క సువార్తని స్టార్ట్ చేసి ఆయనకి వాళ్ళకి అక్కడ సువార్త చేస్తారు. ముందుకు చూసినట్లయితే 24 వచనంలో, జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు. మీరు కట్టిన ఈ ఆలయాల్లో ఆయన నివసింపడని ఇలా మొదలు పెట్టాడు అనమాట. ఎంత తెలివిగా యూజ్ చేశారు చూసారా. ఇప్పుడు మనము కొంతమంది అనుకుంటారు దేవుని రాకడ వస్తుంది, మనల్ని ఇలాగ అన్నారనుకోండి, దెబ్బలు కాసేయాలి, మనం ఇలా పడిపోయి చచ్చిపోవాలి, అప్పుడే మనం దేవుని సన్నిధికి వెళ్తాం. ఇలా కాదు, అక్కడ ఉన్న సిచ్యువేషన్లో నువ్వు దేనివల్ల నువ్వు అలాగ పడిపోవాల్సిన అవసరం లేదు. అక్కడ అంతా ఆయనకి విరుద్ధకరంగా ఉంది, నెగిటివిటీ ఉంది ఆయన చుట్టూ, కానీ ఆయన అందులో నుంచి ఒక పాజిటివ్ పాయింట్ తీశాడు కదండి. అంత పాజిటివ్ పాయింట్ తీశాడు. మీరు రాసరే తెలియబడని దేవుడు అంటే ఎలాగో యేసు ప్రభు ఎవరో వాళ్ళకి తెలీదు, అదే నేను మీకు చెబుతున్నాను అని ఆయన యేసు ప్రభు గారి గురించి చెబుతున్నానని స్టార్ట్ చేయలే. తెలియబడని దేవుడు అని రాశారు కదా, ఆ దేవుడు సువార్త చెప్పడానికి వచ్చానని చెప్పి ఆయన సువార్తను ఆయన స్టైల్లో ఆయన ప్రకటన చేసుకుంటూ ముందుకి వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిపోయిన తర్వాత మీరు ఇంటికి వెళ్ళి అక్కడ చూస్తే అనేకులు అక్కడ రక్షణ పొందుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మరి పౌల్ గారి లైఫ్ సక్సెస్ఫుల్లా అండి, అన్సక్సెస్ఫుల్లా? సక్సెస్ఫుల్. ఆయన లైఫ్ హిస్టరీ చూస్తే మనము ఈ బైబిల్లో ఆయన యొక్క కాంట్రిబ్యూషన్ 14 పత్రికలు మనం ఈరోజు మన యొక్క జీవితాన్ని, ఆత్మీయ యాత్రను మనం పర్ఫెక్షన్గా నడిపించుకుంటున్నామంటే ఆయన కాంట్రిబ్యూషనే కదండి. అది ఎంత ఆయన దేవునికి విధేయుడిగా ఉండబట్టే కదా ఆయనను దేవుడు ఆయన ఆత్మతో నింపుకొని ఇవన్నీ రాయించారు. మరి నెగిటివిటీ అనేది మనలో ఉండకూడదు. ఉంటే మనము సక్సెస్ అవ్వము. మనలో ప్రతి విషయంలో నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, మనం ఒక ట్రై చేద్దాం, ఆ ట్రైనే దేవుడు దాన్ని దీవించాడు కదండి పాల్ని. అక్కడ ఏ ఒక్క మార్గము లేదు తనకి, ఒక ఇంట్రుక వాసి అంత అవకాశము కూడా లేని చోటకి వెళ్ళి ఆయన ధైర్యంగా దిగ్విజయంగా దేవుని యొక్క మాటలను అక్కడ ప్రతిష్ఠించి ప్రతి హృదయంలో ఆయన పని ఆయన సంపూర్తి చేసి వచ్చేసారు. హల్లెలూయా. ఆ యొక్క మరి ఆ విధముగా ఆయన ఏం చెప్తున్నాడు, నన్ను బలపరచువాని అంది నేను సమస్తమును చేయగలను. ఆయన మాటలు అవే కదా. అలానే ఆయన హెల్దీయా అండి, ఆయనకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆయన గురించి తెలుసుకున్న ప్రతిసారి ఆయన యొక్క వివరాలన్నీ మనకు తెలుసు. ఎంత ఇబ్బందికరంగా ఆయన ఉన్నప్పటికీ ఆయన నెగిటివిటీలోకి వెళ్ళిపోలే. నాకు ఈ జబ్బు ఉంది, నాకు అవసరమా, ఇప్పుడు అక్కడికి వెళ్ళి నేను ఇలా ఈ టాపిక్ని డిబేట్ని చేయగలనా? మనం అనుకుంటాం కదా, ఏదైనా స్టార్ట్ చేసి అబ్బా నేను నడవలేను కదా, అంతసేపు కూర్చోలేను కదా, అవుతుందో లేదోరా, నా బదులు నువ్వు వెళ్ళొచ్చుగా, నువ్వు చేయొచ్చుగా, అది నేను చేయలేను అని ముందే మనమే అది అవ్వదు అని హెడ్డింగ్ పెట్టేసుకుంటాం. కానీ ఆయన వల్ల అసాధ్యమైనప్పటికీ సమస్తమును సాధ్యము చేసే దేవుడు తన యందు ఉన్నాడని ఏమంటున్నాడు, నన్ను బలపరచువాని యందు నేను సమస్తమును చేయగలనని ముందుకు అడిగేశాడు. ఆయన ఆ యొక్క పాజిటివిటీతో ముందుకెళ్ళడం వల్ల సక్సెస్ అయ్యారు కదండి. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇంకొక సి ఉంది కదా, ఒక సి మనం తెలుసుకున్నాం. ఇంకొక సి ఏమంటే క్లియర్ యువర్ మైండ్ ఆఫ్ సెల్ఫ్ డౌట్. అంటే మీ యొక్క సెల్ఫ్ డౌట్ సొంత లోపల ఉంటుంది కదా, మనకి డౌట్స్ ఉన్నాయో సెల్ఫ్ డౌట్ అనేది ఇంకోటి మనకు లోపల ఒకటి ఉంటుంది. మామూలు డౌట్స్ వేరు, సెల్ఫ్ డౌట్ వేరు.
స్వీయ సొంత డౌట్ అనమాట. మనకు లోపల ఇన్నర్గా లోపల మనసులో ఉంటుంది. దాన్ని మనము క్లియర్ చేసుకోవాలంట. ఎందుకంటే డౌట్ ఉన్నప్పుడు మనము సక్సెస్ అవుతామా అండి? డౌట్ పెట్టుకుంటూ మనం సక్సెస్ వెళ్ళగలమా? మనం దాన్ని ఓకే నేను చేయగలను అనుకుంటేనే ముందుకి సక్సెస్ అవుతాం. మనలో డౌట్ అనేది ఉంటే మనకి కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది, అక్కడ సక్సెస్ అనేది జరగదు. మరి చూసినట్లయితే దానియేలు గ్రంథము 3వ అధ్యాయం 17-18 వచనాల్లో, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమిగల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటున్నారు ఇక్కడ? షడ్రక్, మేషక్, అబేద్నగో యొక్క మరి విషయం అందరికీ తెలుసు కదండి ఆ స్టోరీ. మరి వాళ్ళు దేవునికి బిడ్డలై ఉన్నారు. యూదుల్లో మరి యవన బిడ్డలు దేవుని కొరకు ప్రత్యేకించి జీవిస్తున్నప్పుడు ఆ రాజు ఆ విగ్రహానికి మొక్కమంటే నేను మొక్కము, మేము ఆ దేవునికి నిజమైన దేవుడికి మాత్రమే మొక్కుతామన్నారు. అయితే వారిని అగ్నిగుండంలో వేయించుతున్నప్పుడు వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ అది. వారి స్టేట్మెంట్ ఇస్తూ వాళ్ళు అంటారు, మేము మీకు మొక్కం, మీరు మమ్మల్ని చంపేసినప్పటికీ మా దేవుడు మమ్మల్ని కాపాడుతాడు. ఒకవేళ మా దేవుడు మమ్మను రక్షించకపోయినను అంటున్నారు. వాళ్ళు ఏమన్నారు? ఫస్ట్ మా దేవుడు మమ్మల్ని కాపాడతారు ఖచ్చితంగా అన్నారు. ఆ స్టేట్మెంట్తోనే వాళ్ళు ఉండిపోతే బాగుండు, కానీ వాళ్ళు సక్సెస్ అయ్యారు. కానీ నేను ఆ ఒక్క పాయింట్ కూడా మనకి ఉండకూడదు. మరి ఏం చెప్తున్నాం మనము? సి అంటే క్లియర్ యువర్ మైండ్ విత్ సెల్ఫ్ డౌట్. ఈవెన్ ఆ సెల్ఫ్ డౌట్ అనేది కూడా ఉండదు. వాళ్ళ లోపల ఎక్కడో చిన్న ఆ భయం ఉంటేనే కదా ఆ మాట వచ్చింది. ఒకవేళ ఎందుకు నీ దేవుడు కాపాడు? ఎదిరించావు రాజుగారిని, నిలబడ్డావు అగ్నిగుండంలో పడిపోవడానికి, నీ దేవుడు వస్తాడని ధైర్యంగా చెప్పావు, మళ్ళీ ఎందుకంటున్నావు ఆ డైలాగు? ఒకవేళ అనేది కూడా మనలో ఆ చిన్నది కూడా ఉండొద్దని. వాళ్ళు ఆల్రెడీ సక్సెస్ కాబట్టే కదా ఎన్ని వేల సంవత్సరాల క్రితం జరిగింది. ఆ యొక్క గొప్ప వీరుల గురించి మనం ఈ రోజుకి ఇన్స్పిరేషన్గా తీసుకొని మన లైఫ్లో మరి కొన్ని బర్డెల్స్లోంచి మనం ముందుకు వెళ్తున్నాం కదండి. ఆ యొక్క సిచ్యువేషన్స్ని మనం ఓవర్కమ్ చేస్తున్నామంటే ఆ యొక్క సిచ్యువేషన్ని మనము గుర్తు చేసుకొని ఆ యొక్క సన్నివేశం ద్వారా మనల్ని సరి చేసుకుంటున్నాం. మరి ఇక్కడ వాళ్ళు ఆ మాట కూడా అనకపోతే బాగుందని నా ఉద్దేశం. కానీ వాళ్ళు ఆ 100% ఫెయిత్తో, ఇంకా ఆ చిన్న మాట కూడా లేకుండా 100% ఫెయిత్తో ఆ మాట అనాలి మనము కూడా. ఇక రాబోయే కాలంలో మనకి ఇదే పరిస్థితి వస్తుంది. మనము కూడా ఈ సిచ్యువేషన్లో ఏం చేయాలి? మేము మా దేవుడి కోసము ఏమైనా చేయడానికి సిద్ధమే. మేము 100% మా దేవుడు మమ్మల్ని తీసుకెళ్ళిపోతారు, మాకు ఏది అవసరం లేదు అనేది మనలో ఉండాలి. అయితే ఈ విధముగా ఉంటేనే మనము ఈ లోకంలో సక్సెస్ అవుతాం. చిన్న అనుమానం మనలో స్టార్ట్ అయిందంటే ఆ యొక్క చిన్న ఇంట్రిక వాసే అంతా మనలో తప్పు చాలు ఆ దుష్టుడికి దాన్నే పెద్ద కొండంతా చేస్తాడు. దాన్ని కూడా మనము దుష్టునికి అవకాశముగా ఇవ్వకూడదు. ఏమంటున్నారు? క్లియర్ యువర్ మైండ్ ఆఫ్ సెల్ఫ్ డౌట్స్. ఈ యొక్క ముగ్గురు యవనస్తుల జీవితం ద్వారా మనము ఆ యొక్క వారి సక్సెస్ను మనం చూసామంటే వాళ్ళు నమ్మకంగా దేవుడికి ఆ చిన్న అనుమానం అది కూడా వద్దు అయినప్పటికీ దేవుడు వారితో నడిచారా లేదా అండి? ఏసీలాగా అందులో అగ్నిగుండంలో నడుస్తున్నారు. ఆ అగ్నిగుండంలో ఇసిరేసిన వాళ్ళు కాలిపోయి చనిపోయారంట. పెద్ద పెద్ద మహానుభావులు వెళ్ళి హాజానుభావులు లాంటి వాళ్ళు పంపించారు. వాళ్ళందరూ కాలిపోయి కొంతమంది చనిపోయారు, కొంతమంది సగం కాలి సగం బతికారంట. ఇసిరేసిన వాళ్ళు, అగ్నిగుండంలోకి ఇసరడానికి వెళ్ళిన వాళ్ళు. కానీ అగ్నిగుండంలో పడిన వాళ్ళకి ఏమైందంట? వాళ్ళ దగ్గర కాలిన వాసన కూడా లేదంట. ఒక హెయిర్ కాలితే వాసన వస్తుంది కదా మన బాడీ మీద, ఆ వాసన కూడా లేదంట. అంటే వాళ్ళ బాడీ మీద ఉండే రోమాలు ఉంటాయి కదా ఈ శరీరం, అవి కూడా కాలలేదు. మనం జస్ట్ కుకింగ్ చేసినప్పుడు దగ్గరికి ఇలా తీసుకెళ్తే ఏమవుతుంది? మన హెయిర్ లేచిపోతుంటుంది, ఇదంతా సురుసురు అంటుంది. ఏంటని చూసుకుంటే కాలిపోతుంది కదండి. జస్ట్ చిన్న పొయ్యి మీద మంట అంత ఉంటుందండి, ఆ మంటకే కాలిపోతుంది. అది ఎంత పెద్ద అగ్నిగుండమో
ఆ అగ్నిగుండంలో వేసిన వాళ్ళే కాలిపోయారంటే ఎంత అగ్నిగుండం ఉంది, అది ఎంత సెగ ఉంది. అందులో వాళ్ళు ఎలా తిరుగుతున్నారంట, నలుగురు చక్కగా అగ్నిలో కాలిపోకుండా హాయిగా ఏసీలో తిరిగినట్టు తిరుగుతున్నారు. మరి సక్సెసా కాదా అండి? మరి అలాగా మనము సక్సెస్ఫుల్గా జీవించాలంటే మన హృదయంలో చిన్న డౌట్ కూడా మనకి ఉండకూడదంట. నెక్స్ట్ లెటర్ ఈ ఎంబ్రేస్ ద ఛాలెంజెస్ అంటే మన సవాళ్ళను స్వీకరించాలి, వాటిని హత్తుకోవాలి. మరి ఈ వాక్యం చూసినట్లయితే మొదటి రాజులు 18వ అధ్యాయం 20 నుంచి 40 వచనాలు మొత్తం వద్దు కానీ కొన్ని చూద్దాం. ఆహాబు ఇశ్రాయేలు వాళ్ళందరి యొద్దకు దూతలను పంపి ప్రవక్తలను కర్మేలు పర్వతమునకు సమకూర్చెను. ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ల మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలుదేవుడైతే వానిని అనుసరించుడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాటైనను పలకకపోయిరి. అప్పుడు ఏలియా, యెహోవాకు ప్రవక్తలైన వారిలో నేను ఒకడినే శేషించి ఉన్నాను. అయితే బయలునకు ప్రవక్తలు 450 మంది ఉన్నారు. మాకు 2 ఎడ్లను ఇయ్యుడి. వారు వాటిలో ఒకదాన్ని కోరుకొని దాన్ని తునకలుగా చేసి క్రింద అగ్ని ఏమీ వేయకుండానే దానిని కట్టెల మీద ఉంచవలెను. 2వ ఎద్దును నేను సిద్ధము చేసి క్రింద అగ్ని ఏమీ వేయకుండానే దానిని కట్టెల మీద ఉంచుదును. తర్వాత మీరు మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయుడి. నేనైతే యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయుదును. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మీరు ఇంటికి వెళ్ళాక 40 వచనం దాకా చదువుకోండి. ఇక్కడ మీకు ఈ సిచ్యువేషన్ కూడా తెలుసు. ఇక్కడ ఎవరున్నారు? ఏలియా ప్రవక్త. ఆయన ప్రవక్తలందరిలోనే ఒక గొప్ప ప్రవక్త, ధైర్యము కలిగిన ప్రవక్తగా మనము ఆయనకు బిరుదివ్వచ్చు. ఆయన చేసిన గొప్ప సాహస కార్యాలు ఎవరు చేసి ఉండలేదు. ఇక్కడ ఆయన చేస్తున్న కార్యం చూస్తే మీరు 22వ వచనంలో, అప్పుడు ఏలియా యెహోవాకు ప్రవక్తలైన వారిలో నేను ఒక్కడినే శేషించి ఉన్నాను. అయితే బయలునకు ప్రవక్తలు 450. ఎంతమంది ఇప్పుడు ఎంతమంది పోరాడుతున్నారు? 450 మంది ప్లస్ ఆషారతు దేవతల యొక్క ప్రవక్తలు వాళ్ళొక 400, మొత్తము 850 మెంబర్స్. 850 మందితో ఒక్క మనిషి ఏం చెప్తున్నాడు? శేషించిన వారిలో నేను ఒక్కడినే. ఈయనతో పాటు ఈయన శిష్యుడైన ఎలీషా కూడా అక్కడ లేడు, ఆయనకు తోడుగా ఒంటరివాడు. ఈజ్ ఈక్వల్ టు 850 ఈవిల్ ప్రాఫిట్స్. వాళ్ళు బయలుదేవతని, ఆషారతు దేవతని వాళ్ళు చెప్పడానికి వస్తున్నారు. అయితే ఇదంతా రోజు సొత్తి వేస్ట్. ఒక్కరోజు మనం డెసిషన్ తీసుకుందాం, రండి సవాలని ఏం చేస్తున్నాడు? ఛాలెంజ్ చేస్తున్నాడు. ఏమని? రండి, మీ దేవుడు నిజమైన దేవుడా, నా దేవుడు నిజమైన దేవుడా, ఈరోజు తేలిపోవాలి. ఎంత ధైర్యం! ఆ యొక్క సమస్యను ఆయన స్వీకరిస్తున్నాడు, ఆ యొక్క సవాలుని ఆయన అంగీకరిస్తున్నాడు. నేను చేయగలను. ఆయన హత్తుకుంటున్నాడు, దాన్ని తీసుకుంటున్నాడు, భయం పడట్లేదు. ఎవరికి ఎదురెళ్ళిపోతున్నాడు? రాజు వాళ్ళ పక్షాన ఉన్నాడు. ఊరందరినీ పిలుస్తున్నాడు ఆయన. చూడండి 21వ వచనంలో, ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలుదేవుడైతే వానిని అనుసరించుడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక్క మాటైనా పలకకపోయిరి. ఒక్క మాట, ఒక్కలైనా మేమున్నాం, లెట్స్ సి. సరే, ఏ దేవుడైతే ఏమి, దేవుడు నిజమైన తేలిపోగానే ఆ దేవుడి వైపు వెళ్దాం అని కూడా ఎవరు ఆయనకి హెల్ప్గా, ఒక్క ప్రజలు కూడా ఆయనకి హెల్ప్ చేయట్లేదు. ఆయన టెన్షన్ పడట్లా, నాకెవరు లేరా, నాతో ఎవరు రారా అనట్లే. ఎందుకంటే ఆయనకి తెలుసు, మరి నిజ దేవుడు, మరి సత్యదేవుడు, మరి అగ్నినేత్రములు కలిగిన దేవుడు తనకి తోడుగా ఉన్నాడని. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క సవాళ్ళని ధైర్యముగా స్వీకరించాడు. ఏ సవాలు వచ్చినప్పటికీ మనము దేవుని బిడ్డలంగా మరి రోషముగా ఏలియా వలె మనము దాన్ని ఎదుర్కోవాలి. ఆ సవాళ్ళకి దూరముగా మనము ఆ సిచ్యువేషన్ చూసి మనము టెన్షన్ పడకూడదు. టెన్షన్ పడ్డావా నువ్వు, సక్సెస్ వస్తుందా? నీకు విజయం నిన్ను వరించదు. అలా టెన్షన్ పడ్డాడా యేసయ్య? అమ్మో సిలువ రేపే నాకు మరణమా అని టెన్షన్ పడ్డారా ఆయన?
ఆయన ఫ్లెష్లోనే ఉన్నారు, ఆయనకి పెయిన్ వస్తుంది, ఆయన చెమట ఏమైపోతుంది, రక్తముగా మారుతుంటే ఆయన టెన్షన్ వస్తుంది. కానీ ఆ సిచ్యువేషన్ ఆయన ఎదుర్కొన్నారా లేదా? చదివాం కదా మూలవాక్యం ఏమని, లేఖనముల ప్రకారం ఆయన మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున తిరిగి లేచును. ఆయన సవాళ్ళని ఎదుర్కొనే దేవుడు మన దేవుడు. ఆ సవాల్ని మరి అదే విధముగా ఏలియాను చూస్తే మీరు ఇక్కడ ఆ సవాల్ని హత్తుకుంటున్నాడు. ఆయనకి సరదాగా ఉంది, అది ఫన్గా ఉంది. రా, ఎంతమంది వస్తారో రండి, నా దేవుడు నా పక్షాన ఉంటే ఈ లోకంలో ఎవరుంటే నాకేంటి, అంతే కదండి. మన దేవుడు ఉంటే మన వైపుగా, లోకమంతా మనకు విరుద్ధంగా ఉన్న మనకి ఏం పర్వాలే. ఎందుకంటే ఈ సృష్టిని యావత్తును సృష్టించిన సృష్టికర్త ఆయన ఉఫ్ అంటే అయిపోతుంది అదంతా కదండి. ఆ ధైర్యం అనేది మరి ఏలియా వల్లే మనము నింపుకోవాలి. టెన్షన్ పడకూడదు. సవాళ్ళు వచ్చినప్పుడు, ఛాలెంజెస్ వచ్చినప్పుడు దాన్ని మనము స్వీకరించాలి. నిలబడు, నీ పక్షాన దేవుడున్నాడు. మరి దావీదు ఆ గొలియాతును చూసి టెన్షన్ పడలా, ఆ సవాల్ని స్వీకరించాడు. ఆ టెన్షన్ ఎవరు ఆయనకి ఇవ్వాల. రాజుగారు కూడా, ఒరే బాబు నువ్వు యుద్ధోపకరణాలే నీకు సరిపోవట్లేదురా బాబు, ఎందుకునే నీకు టెన్షన్ అంటున్నాడు. అయినా సున్నతి లేని ఫిలిస్తీయుడు నా దేవుణ్ణి అనడానికి వీడంతటి వాడు అని రోషముగా ఛాలెంజ్ తీసుకున్నాడు. ఒక చిన్న రాయితో అంత పెద్ద గొలియాతుని ఏం చేశాడు? అంతే, వాడు తెచ్చుకున్న కత్తితోనే, ఈయన కత్తి కూడా తీసుకెళ్ళలే, ఆడ తెచ్చుకున్న కత్తితోనే ఆయనని ఫినిష్ చేసేసాడు. ఎందుకంటే ఇఫ్ గాడ్ ఈజ్ ఫర్ యూ, హూ కెన్ బి అగెన్స్ట్ యూ కదండి. దేవుడు నీ పక్షాన ఉంటే ఎవడు నీకు విరోధి? ఎలాంటి విరోధినైనా ఎదిరించు దేవుడు మన దేవుడు, జయశాలి. హల్లెలూయా. ఇక్కడ మరి ఏలియా అంత ధైర్యంగా నిలబడ్డాడు కదా. ఆయన సక్సెస్ఫుల్ కాదా అండి? సక్సెసే. ఎంత గొప్ప సక్సెస్ అంటే ఆయన బ్రతికుండగానే అగ్ని రథాలు వచ్చాయి. హల్లెలూయా. దేవుడు ఆయన పరలోక రాజ్యానికి ఎంత ఘనముగా తీసుకెళ్ళాడు ఆయనని. అగ్ని రథాలు వచ్చి ఆయనను ఘనముగా కొనిపోయాయి. హల్లెలూయా. ఈ యొక్క సిచ్యువేషన్ ఎవ్వరికీ లేదు కదండి. అంత గొప్పగా ఆయన ఆ సవాల్ని స్వీకరించాడు. మనము కూడా మన తండ్రి వలె, మన దేవుని వలె, మన యేసయ్య మనకు పెట్టిన ఈ మాదిరిని చూస్తూ మనము ముందుకి సాగిపోవాలి, నడవాలి. ఛాలెంజెస్ వచ్చినప్పుడు దాన్ని హత్తుకోవాలి, స్వీకరించాలి. ఒక ఏలియా వలె హల్లెలూయా, ఒక దావీదు వలె హల్లెలూయా, ఒక యేసయ్య వలె హల్లెలూయా. మరి నెక్స్ట్ లెటర్ స్టే ఆన్ ట్రాక్. మరి ఆ ట్రాక్ మీద మనము ఉండాలన్నమాట, సరి అయిన దారిలో మనము నడవాలి. మరి కీర్తనలు 119:67 చూద్దాం. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. హల్లెలూయా. దావీదు గురించి ఇక్కడ రాయబడి ఉన్నది. మరి ఈయనొక వండర్ఫుల్ పర్సన్ కదండి. సక్సెస్కి మరి సరైన మాదిరి ఆయన. మరి ఆయన లైఫ్లో చూస్తే ఆయన ఇక్కడ ఏం చెప్తున్నాడు? శ్రమలకు ఏంటమ్మా చదువు మరొకసారి. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. శ్రమ కలుగక మునుపంట ఆయన త్రోవ విడిచి ఉన్నాడంట, కానీ శ్రమలలో దేవునితో కరెక్ట్గా ఉన్నాడంట. అసలు యాక్చువల్లీ శ్రమల్లో ఎవరైనా దేవుడితో ఉంటారా? శ్రమ వచ్చినప్పుడు దైవిక జ్ఞానము కోల్పోతామంట, మరి సన్మార్గాన్ని విడిచిపెడతామంట. కానీ ఈయన ఏం చెప్తున్నాడు? శ్రమ కలుగక మునుపు నేను నిన్ను విడిచాను, కానీ అయ్యా ఇప్పుడు నేను నిన్ను కత్తుకొని ఉన్నాను. ఎలాగా? నీ వాక్యానుసారంగా నేను నిన్ను అనుసరిస్తున్నాను, నీతోనే నేను ఉన్నాను. అందుకే కదా దేవుడు దావీదుని ఏమంటున్నాడు? ఇతడు నా హృదయానుసారుడు, ఇతడు నా ఉద్దేశములు నెరవేర్చువాడు అని దేవుడు గొప్ప స్టేట్మెంట్ ఇస్తున్నాడు. మరి అది సక్సెసా కాదండి? దేవునితోనే ఒక స్టేట్మెంట్ తీసుకున్నాడంటే మరి ఆయన శ్రమలు మామూలు శ్రమలా అండి? మనం చూస్తే ఆయన శ్రమల్లో ఉన్నప్పుడు దేవుడికి అతిక సమీపంగా ఉన్నాడు. ఆయన చూస్తే జెస్సీకి ఆయన 8వ బిడ్డ, ఆయన 2వ వైఫ్ కొడుకు, మొదటి వైఫ్ కొడుకు కూడా కాదు, 2వ వైఫ్. పిల్లలకి తెలుస్తుంది ఆ యొక్క ఇబ్బంది ఏంటో కదండి. ఫస్ట్ వైఫ్కి బిడ్డలకి దక్కినంత ఆధిక్యత దక్కుతుందా అండి? వాళ్ళకి పాపం దక్కదు. ఈ లోకానుసారంగానే మీరు చూస్తే ఇలా ఉంది.
మరి ఆ రోజుల్లో ఇంకా ఎంత ఘోరంగా ఉందో ఆ పరిస్థితి. ఆయన తృణీకరించబడ్డాడు, త్రోసివేయబడ్డాడు. ఎక్కడో గొర్రెల కాపరిగా మందల్ని కాచుకుంటున్నా సరే ఆయన దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. ఆయన నోరెప్పుడు దేవునితోనే, దేవుని మాటలతోనే మరి నింపబడింది. ఆయన హృదయం అంతా ఎవరితో నింపబడింది? దేవుని ఆత్మతోనే నింపబడింది. కాబట్టే ఆయన ఎలుగుబంటి వస్తే ఏం చేశాడంట? చీల్చేశాడు. మరి సింహము నోట్లో నుంచి తన యొక్క గొర్రెని తెచ్చుకున్నాడు. మరి వీరశూర కార్యాలు ఇప్పుడే మాట్లాడుకున్నాం. గొలియాతును ఒక్క రాయితో, ఒడిసెల రాయితో చంపేశాడు. మరి ఎంత గొప్ప గొప్ప కార్యాలు ఎందుకు చేశాడంట? శ్రమల్లో లేనప్పుడు దూరంగా ఉన్నాడు, కానీ శ్రమల్లో ఉన్నప్పుడు ఏమున్నాడు? ఆయన దేవునికి దగ్గరగా ఉన్నాడు. మనము శ్రమలు వచ్చినప్పుడు బలహీనులం అయిపోతాం. ఆ దుష్టుడికి చాలా చోటు ఇచ్చేస్తాం. వాడికి బాగా అవకాశం ఎప్పుడు వస్తుంది? మనకి శ్రమలు వచ్చినప్పుడే. యోబు చూడండి, ఆయనకి ఎన్ని శ్రమలు వచ్చాయి. ఆ శ్రమలు వచ్చినప్పుడు ఎలా ఉన్నాడు? దేవుని దూషించమని తన సొంత భార్య చెప్పినా సరే దూషించాడా? ఆ శ్రమలని తను స్వీకరించాడు. తను పుట్టిన దినాన్ని, తను పుట్టిన గర్భాన్ని తిట్టుకున్నాడు, కానీ తను పుట్టించిన తన తండ్రి అయిన దేవుని ఒక్క మాట కూడా దూషించలేదు. శ్రమలలో దేవునికి సమీపస్తుడుగా ఉన్నాడు. అందుని బట్టి ఆయన అన్సక్సెస్ఫుల్ మ్యానా అండి? ఆయనకున్న అసెట్స్ అన్నీ పోయాయి, ఆస్తులన్నీ పోయాయి. అన్సక్సెస్ఫుల్ కదా, అవునా? ఏమైంది? దాన్ని దేవుడు రెండింతలుగా తిరిగి ఇచ్చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. శ్రమలలో మనము దేవుడికి అధికముగా సమీపముగా ఉండాలి. ఒక దావీదు వలె, ఒక యోబు వలె. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో నెక్స్ట్ ఎస్, లాస్ట్ లెటర్. షో ద వరల్డ్ యూ కెన్ డూ ఇట్. షో ద వరల్డ్ యూ కెన్ డూ ఇట్ అంటే మీరు చేయగలరని ప్రపంచానికి చూపించండి. ఆదికాండము 41వ అధ్యాయం 37 నుంచి 44 వచనాలు చూసుకుందాం. ఆ మాట ఫరో దృష్టికిని అతని సమస్త సేవకుల దృష్టికిని యుక్తమై ఉండెను గనుక అతడు తన సేవకులను పిలిచి, ఇతని వలె దేవుని ఆత్మగల మనుష్యుని కనుగొనగలమా అని అనెను. మరియు ఫరో, దేవుడు ఇదంతయు నీకు తెలియపరిచెను గనుక నీ వలె వివేక జ్ఞానములు గలవారెవరునూ లేరు. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను. నా ప్రజలందరూ నీకు విధేయులైందురు. సింహాసన విషయములో మాత్రమే నేను నీకంటే పైవాడినై ఉందునని యోసేపుతో చెప్పెను. 44 వరకు చదువును. మరియు ఫరో, చూడుము, ఐగుప్తు దేశమంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పెను. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరమును తీసి యోసేపు చేతికి పెట్టి సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి అతని 2వ రథము మీద అతన్ని ఎక్కించెను. అప్పుడు వందనము చేయుడని అతని ముందర జనులు కేకలు వేసిరి. అట్లు ఐగుప్తు దేశమంతటి మీద అతన్ని నియమించెను. మరియు ఫరో యోసేపుతో, ఫరోను నేనే, అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశమంతటను ఏ మనుషుడును తన చేతినైనను కాలినైనను ఎత్తకూడదని చెప్పెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం యోసేపు యొక్క జీవితాన్ని చూస్తున్నాం. దేవుడు ఆయనకిచ్చిన హెచ్చింపును మనం ఇప్పుడు చదివి ఉన్నాం. కానీ ఈ హెచ్చింపుకు, ఈ సక్సెస్కు ముందు ఆయన ఎలా ఉన్నాడు? ఎన్నో శ్రమలు. 1, 2 అండి యోసేపు శ్రమలు. ఆయన పుట్టింది మొదలుకొని కొంతకాలం తన తండ్రితో హ్యాపీగా ఉన్నాడు, అంతే. తను దేవుని జ్ఞానంతో నింపబడి చెప్పిన కళలను సొంత తండ్రి, ప్రేమించిన తండ్రి తల్లి కూడా తనని అర్థం చేసుకోలేదు. తన సొంత అన్నదమ్ములే తనను చంపజూచారు. మరి విరోధులకు అమ్మివేశారు బానిసగా. మరి బానిసగా వెళ్ళినప్పుడు లైఫ్ బాగుంటుందా అండి? మరి ఒక వర్కర్కైనా, ఇప్పుడు జాబ్ చేస్తున్న వాళ్ళకైనా ఒక టైమింగ్స్ ఉంటాయి. 9 to 6 ఏదో ఒక టైము. అంతవరకే మీ యజమాని మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. మళ్ళీ మీరు ఇంటికి వచ్చేస్తారు. ఒక జీతం అనేది నెలకి మీరు పుచ్చుకుంటారు. ఒక బానిసకి జీతం ఉంటుందా? వాళ్ళు ఎప్పుడు 24 గంటలు 24/7 అవైలబుల్గా ఉండాలి.
వాళ్ళు ఏ వర్క్ చెప్తారు, ఏ టైంలో చెప్తారు, చాలా ఘోరమైన ట్రీట్మెంట్ ఉంటుంది. వాళ్ళకి కోపం వస్తే కాలుతో తంతారు, ఉమ్మేస్తారు. ఇప్పుడు మనం వర్క్ చేసే చోట మనల్ని అంత ఘోరంగా ఇల్ ట్రీట్ చేస్తే మనం అది మానేసి వేరే జాబ్కి వెళ్తాం పోరా అనేసి. అక్కడ అలా ఉండదు. బానిస అంటే వాళ్ళు లైఫ్ లాంగ్ చనిపోయే వరకు వాళ్ళకి పని చేసుకుంటూనే బానిసగా ఉండిపోవాలి. మరి అలాంటి భయంకరమైన పరిస్థితిలో ఉన్న వ్యక్తి ఏంటి, ఇప్పుడు మనం చదివిన మరి యొక్క సిచ్యువేషన్ ఏంటి, ఏమైనా దీనికి దానికి ఉందా, ఒక కనెక్షన్ ఉందా? ఆ యొక్క సినారియో చూడండి, ఈ సినారియో చూడండి. ఇప్పుడు ఏం చెప్తున్నాడు, ఒక ఫరోయే నేను నీకు ఒక రబ్బర్ స్టాంప్ని, జస్ట్ రబ్బర్ స్టాంప్, నేను మిగిలిందంతా నీ యొక్క ఆధీనంలోనే జరుగుతుందని అధికారాన్ని తన చేతిలో పెట్టేస్తున్నాడు. నీకన్నా ఒక చైర్ వేసుకొని కూర్చుంటా అంతే, నువ్వు పెట్టమన్న దగ్గరల్లా నేను సిగ్నేచర్ పెట్టేస్తా అంటున్నాడు. ఆ సిచ్యువేషన్, బానిస బతుకేంటి, ఇదేంటి? ఎవరైతే తనని తృణీకరించారో, తోసివేశారో వాళ్ళందరూ తను పెట్టిన ఫుడ్కి ఆయన వచ్చి వాళ్ళని ఆయన కాళ్ళ దగ్గర అడుక్కుంటున్నారు, మాకు ఫుడ్ కావాలి, మేము కరువులో ఉన్నాం అని. అలాంటి పొజిషన్కి దేవుడు అతన్ని తీసుకొచ్చారు. ఎందుకంటే ఆయన నిరూపించుకోవాలనుకున్నాడు అతను ఏంటనేది, తన దేవుణ్ణి ఆయన ఘనపరచాలనుకున్నాడు. ఇప్పుడు చూపించాడా లేదా, ప్రూవ్ చేశాడా లేదా వరల్డ్కి ఆయన సక్సెస్ మ్యాన్ అని. ఏం చెప్తున్నాడు ఇక్కడ, ఫరో ఏం చెప్తున్నాడు, ఫరో చూడుము, ఐగుప్తు దేశం అంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పెను. మరియు ఫరో తన చేతికున్న తన ఉంగరంను తీసి యోసేపు చేతున పెట్టి సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారపు గొలుసు వేసి తన 2వ రథము మీద అతనికి ఎక్కించి, అప్పుడు ఏం చేస్తున్నారంట, అందరికీ చెప్తున్నాడు, వందనము చేయడని అతని ముందర జనులు కేకవేసిరి. అట్లు ఐగుప్తు దేశం అంతటి మీద అతన్ని నియమించాను. మరియు ఫరో యోసేపుతో, ఫరోను నేనే, అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశమందంతటను ఏ మనుషునుడు తన చేతినైనను కాలినైనను ఎత్తకూడదు. ఏంటంట, చెయ్యలా అనుకోవాలన్నా పర్మిషన్ ఎవరిని అడగాలి? ఒళ్ళు ఇరుచుకోవాలన్నా, కాలు ఇలా ముందుకు వేయాలన్నా ఎవరిని అడగాలి పర్మిషను? యోసేపుకి. ఇప్పుడు ఐగుప్తు దేశము తన సొంత దేశమా? విరోధుల దేశంలో దేవుడు తనని ఉన్నతంగా హెచ్చించాడు. ఎందుకు? తను ప్రతి విషయంలో తన విధేయత చూపిస్తూ వచ్చాడు, పరిశుద్ధత చూపిస్తూ వచ్చాడు, యథార్థత చూపిస్తూ వచ్చాడు. తన డార్క్ టైమ్స్లో దేవుణ్ణి దూరంగా లేడు. ఆయన ఆ శ్రమలలో దేవుణ్ణి దావీదు వలె హత్తుకొని ఉన్నాడు. ఈరోజు తనకి ఏమొచ్చింది, ప్రూవ్ చేసుకునే టైం వచ్చింది. లోకానికి చూపిస్తున్నాడు దేవుని ఘనతను. హల్లెలూయా. ఇప్పుడు జోసెఫ్ మన దేవునికి స్వరూపముగా అక్కడ మన పక్షాన ఆ విరోధుల దేశంలో నిలబడి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి అప్పుడు అతను సక్సెస్ అంటారా, ఫెయిల్యూర్ అంటారా? సక్సెస్ అనేది మనకి ఈ విధముగానే వస్తుంది. ఎప్పుడు నువ్వు నీ యొక్క గురి కొరకు నువ్వు ఎదురు చూడాలి, అబ్రహాము వలె. మరి ప్రతి ఒక్క అడ్డంకిని అర్థము చేసుకోవాలి, సొలొమోను వలె. మరి ఇంకెవరండి, నెక్స్ట్ పాల్ వలె మరి నెగిటివిటీలో ఉండకూడదు, పాజిటివ్ థాట్లో నువ్వు ముందుకి వెళ్ళాలి. మరి యవనస్తుల వలె చిన్న అనుమానమైనను లేకుండా మీరు ముందుకి అడుగు వేయాలి. ఆ డౌట్ అనేది, సెల్ఫ్ డౌట్ అనేది నీలో ముందు పెట్టుకోకూడదు. మరి ఎంబ్రేస్ చేసుకోవాలి ఒక ఛాలెంజెస్ని. మరి ఒక ఏలియా వలె మరి ట్రాక్లోనే ఉండాలి. దావీదు ఎన్ని శ్రమలు వచ్చినా ఆయన ట్రాక్ తప్పాడా అండి? తప్పలే. ఆయన ట్రాక్ మీదే ముందుకి నడిచాడు. కాబట్టి దేవుడు ఆయన నా అనుకూలవంతుడు. ఆయన దేవుని హృదయానికి పక్కనే ఉన్నాడు హత్తుకొని. అందుకే దేవుని హృదయంలో ఏం జరుగుతుందో ఆయనకి తెలిసిపోతుంది. ఆ ఉద్దేశాలను ఎరిగిన బిడ్డ అని దేవుడు అతని గురించి స్టేట్మెంట్ ఇస్తున్నారు. మరి జోసెఫ్ వలె మన సమయం వచ్చినప్పుడు మనల్ని మనము ప్రూవ్ చేయాలి. లోకానికి మనల్ని మనము చూపించాలి. చూపించాడా లేదా? ఆ యొక్క విరోధుల దగ్గరే ఆయన ఆ యొక్క రాజే ఏం చెప్తున్నాడు, ఫరోను నేనే, కానీ నువ్వు చెప్పకుండా, నువ్వు ఆజ్ఞ ఇవ్వకుండా చెయ్యి ఎత్తడానికి, కాలు ఎత్తడానికి ఈ యొక్క ఊర్లో కానీ నా ఇంట్లో కానీ నేనైనా కానీ లేము. హల్లెలూయా, హల్లెలూయా.
చూపించాడు కదండి లోకానికి, దేవుడు ఏంటి, సక్సెస్ ఏంటి అనేది. హల్లెలూయా. మరి ప్రపంచం అంతటికి కొన్ని వేల సంవత్సరాల క్రితమే మన యేసయ్య ఆయన చేతులు చాపి ఆయన యొక్క జయాన్ని చూపించాడు. హల్లెలూయా. ఆయనే జయము తీసుకురాకపోతే ఈరోజు నువ్వెక్కడా, నేనెక్కడా? ఆ జయాన్ని మనకిచ్చిన ఆ యేసు ప్రభువుని ఎన్నడూ విడవకుండా ఆయన మార్గంలో ఈ యొక్క రూల్స్ చిన్న చిన్నవి మీరు ఫాలో చేస్తూ ముందుకు నడిస్తే మీరు ఖచ్చితంగా ఆ విజయము మిమ్మల్ని వరిస్తుంది. హల్లెలూయా. విజయము నాది అనేవారు. హల్లెలూయా. ఈరోజు ప్రతి ఒక్కరము సాతాను యొక్క ప్రతి చర్య మీద మనము విజయాన్ని పొందాలి. ఈ చిన్న చిన్న టిప్స్ మనము కూడా మనలో ఏమైనా ఎక్కడైనా లోపాల్లో ఉంటే వాటిని సరి చేసుకొని ఇంకా పరిపూర్ణమైన విజయంతో జయశీలుడు వెనకాల మనము చేరిపోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ మోకరించినట్లయితే